మట్టి పార్లమెంట్ నుంచి తెచ్చి మోడీ గారు ఇచ్చారు, యమునా నది నీళ్లు తెచ్చి ఇచ్చారని నిన్న అన్న వ్యక్తి ఆ అద్భుతమైన దీనివల్లే ఇక్కడ అన్ని దేవాలయాల నుంచి తెచ్చిన దీనివల్లే ఈరోజు ఇంతటి అద్భుతం జరిగిపోయింది, చట్టబద్ధత వచ్చింది, పార్లమెంట్లో యునానిమస్గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి 17లో కటీఫ్ చెప్పాక బీజేపీతో 18లో అప్పుడు ఏదో ధర్మ పరిరక్షణ ఏదో చేసినట్టున్నారు ప్రభుత్వం ఖర్చుతో డబ్బులు పెట్టి ఢిల్లీలో. అక్కడ ఏమిచ్చినా పీఎంను క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? అది 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 ఆ రెండు పక్కన పెట్టిన ఆయన చెల్లించాడు. ఎందుకంటే ఆయన ఈరోజు ఏమనాలో అదే అని అంటాడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను అన్నాడు. అవన్నీ ఉన్నాయి హిస్టరీ. అంటే ఎవరు దాంట్లో ఈయన ధైర్యం ఏంటంటే రోజు సగటు మనిషి కానీ లేదా ఎవరు పనుల్లో వాళ్ళు ఇవన్నీ చూడరు కదా అనేది. ఊదర కొడితే దడదడదర కొడితే అవి నిజమే కావచ్చు అనుకుంటారు కదా. కొన్ని మాలాంటి వాళ్ళం ఎవరన్నా రేజ్ చేసామనుకో వాళ్ళకి పని బాటలేదు, యాంటీ డెవలప్మెంట్ యాంటీ స్టేట్ అని ముద్ర వేస్తే ఆయన చేతిలో ఉన్న ప్రాపగాండా మెషిన్ ఏదైతే ఆయన నిర్మించుకున్న వందల కొద్ది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన దోపిడీ గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి దడదడ ఉదరగొడితే ఈ వాయిస్ పెద్ద వినపడదు కదా, ప్రతిపక్షంగా మేమున్న మా వాయిస్ వినపడదు కదా అనేది ఆయన బలమైన నమ్మకం కావచ్చు. దానివల్లే నిన్న ప్రతి మాటలో అబద్ధం మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. నేను ఇంకొక ఆశ్చర్యం మీరు గమనించింటారు అందరూ మాటల మధ్యలో. నిన్న ఈరోజు అదే పనిగా చూస్తూ వచ్చిన ఎక్కడన్నా ఒక్క మాట అన్నా ఏదేమనుకుంటే ఏదీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక అద్భుతమైన ఇది చేస్తుంటే అమరావతి మీద కులముద్ర వేయబోయారంట. మేము వేయడమేంది, నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు రాజ్యసభలో తొడగొట్టి, ఎందుకంటే ఆమెకు తొడగొట్టడం అలవాటు, ఇప్పుడు తొడగొట్టి ఏదో అన్నారు, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. అంతకుముందు ఆమె అన్నారు ఆమె కొండ మీద అమ్మవారు కిందకి అమ్మవారు అని. మేమంటున్నది కాదు. పాపం నాకు తెలిసి కమ్మవారు అందరం కూడా అనుకుంటుంటారని అనుకోను. ఎందుకంటే ఇది ఒక్కలంది కాదని వాళ్ళకు తెలుసు. కానీ నీకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది. ఎందుకుంది అనుకుంటున్నా అంటే నేను అనుకోవట్లా. ఆమె అంత మాట అంటే ఒక్కడంటే ఒక్కడు దాన్ని డినై చేయలే. టీడీపీ నుంచి అదేందమ్మా అట్లంటావు, ఇది అందరి రాజధాని కదా అని అన్నానులా. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. మంచి మాట అన్నావు పెద్దమ్మ, ఎంత చక్కటి మాట అన్నావు అన్నట్టు ఆయన పోజ్ ఇచ్చాడు. ఇది అక్కడ పిక్చర్. నిన్న చూస్తే ఈయన మరి ఇట్లా ఎట్లా అనగలుగుతున్నాడు నాకు అర్థం. అంటే కులముద్ర మేమేస్తానావా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా వేశారా? కొన్ని మా పార్టీ నాయకులు ఎవరన్నా వేశారా? నీ అవినీతికి అది ఓ పెద్ద ఇదే అని చెప్పి ఒక ఖజానా మొత్తం దోచుకోవడానికి నువ్వు చేసుకున్న ఏర్పాటని నిందిస్తున్నావు. రాష్ట్రాన్ని ముంచి నీ అవినీతికి నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవహారం అని చెప్పి విమర్శిస్తున్నాం ఆధారాలతో సహా. అంతే తప్ప కులమని మేమెప్పుడు అన్నాము. మీరు మీ వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు, నువ్వు దాన్ని ఖండించట్లా. ఏ తర్వాత నేను చెప్పదలుచుకుంది అంటే టు స్టార్ట్ విత్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనకున్న ఇప్పుడున్న సినేరియోలో ఎవరు అవునన్నా కాదన్నా రెండు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటున్నారు, ఒకరు ప్రతిపక్షంలో ఉంటున్నారు. మిగిలిన పార్టీలు ఉన్నాయి. అయితే ఈసారి 3 పార్టీలు కలిసి కూటమి ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నాయి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 40% ఓట్లు తీసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా తెలుగుదేశం పార్టీ మాట్లాడినా దట్ హ్యాజ్ రెలవెన్స్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు అధికారంలోకి రాగలిగిన పార్టీలు, వచ్చే అవకాశం ఉండి వాళ్ళ విజన్ ఇంప్లిమెంట్ చేయగలిగిన పార్టీలు.
అట్లే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు